వాళ్ళ అల్లుడి బ్రదర్ శరత్ చంద్రారెడ్డి దగ్గర 100 కోట్లు ఇప్పించాడంట. 61 41 ఏదో చెప్పాడు, లెక్కలు బాగానే చెప్పాడు. అందులో 60 కోట్లకేమో వడ్డీ కట్టుతున్నారంట, 40 కోట్లు అసలు ఇచ్చారు కానీ వడ్డీ ఇవ్వలేదంట. అది కూడా చెప్పారు ఇవాళ. ఇప్పుడు అరవిందో 100 కోట్లు ఇచ్చిందంటే మరి అది వైటా బ్లాగా అదో లెక్క వస్తుందేమో ఇప్పుడు. అది 100 200 300 ఏమో తెలియదు, కొంత బయట పెట్టాడు ఇవాళ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత ధైర్యంగా ఎంత బరి తెగించి వచ్చి రాగానే డోర్లు తెరిచి దోపిడీకి తెగబడ్డారంటే ఈ తోడేళ్ల గుంపు. పైగా విజయసాయిరెడ్డి అంటాడు, మమ్మల్ని మోసం చేశాడా, వాళ్ళని మోసం చేశాడు, వీళ్ళని మోసం చేశాడా, కాదు కానీ ప్రజల్ని మోసం చేశాడు అని అన్నారు. మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నప్పుడు ఆ సెన్స్ ఉన్నప్పుడు, ప్రజల విషయంలో ఆ సెన్స్ ఉన్నప్పుడు అప్పుడే చెప్పాలి కదా బయటికి. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మనకి పార్టీలో వాల్యూ లేదని, అసలు పార్టీకే వాల్యూ లేదని, కేంద్రం ఎప్పుడు కుమ్మేస్తో ఎప్పుడు మూసేస్తుందో అని, ఇవన్నీ తెలుసు, క్లియర్గా తెలుసు. చూస్తున్నాగా నిన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఆస్తులు అటాచ్మెంట్లు అవుతాయని తెలుసు. అందుకే మెల్లమెల్లగా ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు బయట పెడుతున్నారు. ఓకే, భయానికో భక్తికో కొన్ని నిజాలు బయట పెడుతున్నాడు ఆయన. అంతవరకు మనం ఆయన అభినందించకపోయినా మనం సంతోషించాలి ప్రజలుగా. కాకపోతే ఈ స్కామ్ని ఎంత పకడ్బందీగా చేసుకుంటూ వచ్చారు అనేది ఇప్పుడు పేర్లతో సహా బయటకు వస్తున్నాయి. రేపు మిథున్ రెడ్డి అటెండ్ అవుతాడు, ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన ఏం చెప్తాడో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఎక్కడికి పారిపోయాడు? చివరికి వాళ్ళ ఫాదర్ని సిఐడి విచారణకు రమ్మంటే మొన్న ఒక రోజు వచ్చి 10 నిమిషాలు విచారణ చేసి హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతే మళ్ళీ ఇవాళ వచ్చాడు ఆయన. తండ్రిని పిలుస్తున్నారు విచారణ కంటే కూడా అతను తప్పించుకు తిరుగుతున్నాడు అని అంటే ఏ స్థాయిలో అతని హస్తం ఉండుంటుంది ఈ స్కామ్లో. ఈ లిక్కర్ స్కామ్ జరిగింది పెద్ద ఎత్తున అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఒకవేళ జరగకపోతే లేదు ఏదో కాస్త కూర్చో చేశారంటే ఇంట్లో వాళ్ళు విచారణకు వెళ్తున్నారని దీంతోనైనా అతను రావాలి. అలా కాకుండా పారిపోయాడు. అతని శిష్యులు అవినాష్ రెడ్డి అనే అతని తోడలుడు, ఇంకో పేరు ఏదో చైతన్య అనే పేరు. నేను అందరికంటే ముందు నేనే బయటపెట్టా ఈ విషయాలు. వాళ్ళని ముందే దేశం దాటిచ్చాడని. ఎప్పుడో గవర్నమెంట్ మారిన వెంటనే దేశం దాటించాడు. అసలు ఈ స్కామ్ అంతా ముందు బయటపెట్టింది నేనే. వీళ్ళు ఎవరెవరిని రాజ్ కసిరెడ్డి బయటికి పంపాడు, రాజ్ కసిరెడ్డి నిధులు సినిమాల్లో లేకపోతే హాస్పిటల్స్లో ఇవన్నీ ఫస్ట్ చెప్పింది మనమే. ఇప్పుడు ఆ రాజ్ కసిరెడ్డి వాళ్ళ నాన్నని విచారణ పిలుస్తున్నారంటే కూడా అతను రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అని అంటే, కోర్టు నోటీసులకి ఇది కూడా అటెండ్ అవ్వట్లేదు అని అంటే ఇట్ ఈస్ క్లియర్ లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి చాలా కీలకమైన పాత్రధారి. మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి ఆయన పారిపోలేకపోయాడు. రాజ్ కసిరెడ్డి పారిపోయి తిరుగుతున్నాడు అంటే రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడు? రాజ్ కసిరెడ్డి దొరికి లేదా వచ్చి నోరు విప్పితే ఎవరి బతుకులు బయటపడబోతున్నాయి? రాజ్ కసిరెడ్డి పారిపోయాడా, దాచిపెట్టారా? దాచిపెడితే ఎవరు దాచిపెట్టారు? పారిపోతే ఎక్కడికి పారిపోయాడు? నాకున్న సమాచారం మేరకు ఎప్పుడో అతను నేపాల్ మీదుగా వేరే దేశానికి వెళ్ళిపోయాడని నాకున్న సమాచారం. ఐ మే బి రాంగ్, నాకు తెలియదు. కానీ ఒకవేళ ఉంటే ఫస్ట్లో ఒక వాసుదేవరెడ్డి అనే అతన్ని అది బెంగళూరు యలహంక ప్యాలెస్లో దాచిపెట్టారని అన్నారు. మరి అట్లేమన్నా దాచారా? లేకపోతే ఎవరో ఒక ఆయన అన్నాడు సాయంత్రం తాడేపల్లిలోనే ఉన్నాడేమో అని కూడా అన్నారు. ఏమో, పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటే ఎవడు పట్టుకుంటాడు? అడేవాడు ఏదో సినిమాలో పోలీసు ఆఫీసర్ ఇంట్లోనే అద్దెకి దిగుతాడు ఒకడు. అట్లా ఉంటాయి. కాబట్టి ఇంత తప్పించుకు తిరుగుతున్నాడు అని అంటే ఏదో ఉంది. ఏముంది, అసలుడే ఉన్నాడు దీంట్లో అనేది క్లియర్ అర్థమవుతోంది. సో ఈ స్కామ్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు, దీన్ని ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో బయటకు తీస్తోంది అనేది జరుగుతోంది. కానీ మిథున్ రెడ్డి విషయంలో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మిథున్ రెడ్డి విషయంలో